వయనాడ్లో జరిగిన ఘటన బాధాకరమని సిపిఐ నేత నారాయణ అన్నారు. బంగ్లాదేశ్లో అవినీతి అహంభావం పెరిగిందని, ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వ్యక్తి షేక్ హసీనా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15,000 కోట్లు అప్పుగాని ఇస్తోందని, ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాము అని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తే సరిపోదని, నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని అదిగో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి మేము ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పిచ్చి ఎక్కితే ఇట్లే ఉంటుంది. పిచ్చి ఎక్కితే పిచ్చుకుక్క అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి మీరు. బంగ్లాదేశ్ పరిణామాలు అది ఒక గుణపాఠం మోడీకి కూడా. ఆయన నియంత్రిత పోకడికి అది గుణపాఠం అవుతుంది. ఇది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము బంగ్లాదేశ్ పరిణామాలని సానుకూలంగా పరిశీలించి దానికి అక్కడ ఉన్నటువంటి ఇట్ట ప్రతీప్ శక్తులు ఎవరంటే వాళ్ళపైన దాడి ఖండిస్తూనే ముజిబుర్ రెహమాన్ లాంటి విగ్రహాన్ని దేవుడికి పోకూడదని చెప్తూనే అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అన్ని పొలిటికల్ పార్టీస్ కలుసుకొని ఒక పొజిషన్ రమ్మని చెప్పేసి నేను కోరుతున్నాం. ఆ ప్రకారం ఆ ప్రక్రియలో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రత్యేక హోదాకు మీరు చమరగీతం పాడితే మేము మీకు కూడా చమరగీతం పాడతారు అని ప్రజానికి. ఆ తర్వాత ఎవరు వస్తారు మరి దానికి సంబంధం లేదు. ఆ విషయాన్ని గట్టిగా పట్టుపట్టుమని కోరుతున్నాం. గతంలో 5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాని పట్టుబట్టి గొడవ పెడుతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద మెజారిటీ వస్తే బర్రె పేడని భద్రగా పగల కొడతా అన్నాడు. బలం ఇచ్చారు, 151 మందికి ఇచ్చారు. కానీ బర్రె పేడని కూడా బద్దలు కొట్టలే. కనీసం బర్రె పేడని బద్దలు కొడతాను అది కూడా అది కూడా కొట్టలే. అది కూడా టౌన్ పక్కన మంత్రించి మూసి చూసిపోయాడు చెప్తే దాని జోలికి పోలే. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈయన వస్తే ఇప్పుడు కూడా ఏమంటాడు, ప్రత్యేక హోదానికి వచ్చి అసతమ కుంజరహ అనే పద్ధతుల్లో దాని జోలికి పోకుండా డబ్బులు ఇచ్చారు చెప్పేసి అని హడాడుకొడుతున్నారు. ఇది మోసం, దగ. అట్లే తెలంగాణ ప్రాంతం కూడా వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఉన్నాయి విభజన చట్టంలో. విభజన చట్టంలో ఉండేది అమలు చేయని కోరుతున్నాం. దాన్ని ఇవ్వకుండా నిరాకరిస్తుంటే ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం అది చేయడానికి వీల్లేదు. దీనిపైన సీరియస్గానే ఉంటుంది నాకు మా ఉద్దేశంలో. భవిష్యత్తులో అంటే ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ పడగొట్టమని మేమేం చెప్పము. ఏంటంటే అన్నప్రాసం రోజు ఆవకాయ పచ్చడి పెట్టలేం కదా. ఫైట్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా.